వర్షాలతో కరీంనగర్ జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. శంకరపట్నం వ్యవసాయ మార్కెట్లో విక్రయానికి తెచ్చిన ధాన్యం వరద నీరులో కొట్టుకుపోగా రైతులు కన్నీరు పెట్టుకున్నారు. వ్యవసాయ మార్కెట్ కొనుగోలు సెంటర్లో విక్రయించేందుకు వరి ధాన్యం తీసుకొచ్చారు రైతులు. వర్షాలతో మార్కెట్ యార్డులోకి వరద నీరు చేరింది. వర్ష నీరుతో ధాన్యం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. దగ్గర ఉంటాయి కదా తొందరగా పోతుందని ఆయన అనుకున్నాడు. ఇవన్నీ మునాఫా ఎకరాన 25,000, 26,000, 27,000 అని ఇట్లా తీసుకుంటారు. ఈ అడ్లన్నీ తడిసినాయి. కోతకు ఇప్పుడు స్టాక్ మిషన్లతోనే పోసుకున్నాం. తెచ్చిలో పోసుకుంటే ఈ అడ్లన్నీ ఇట్లా వరదకు కొట్టుకపోయినాయి. అన్ని మొలకొచ్చినాయి. నష్టపోతాను మేము. రోళ్ళవి అడ్లు పోయనిత్తలేరు, మాకు పరదలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇట్లా నష్టపోతాను సారు. మాకేమి లేదు. మరి అప్పుడు కౌలు పట్టిన వాళ్ళకే ఇచ్చుడు, రైతు బంధు అయినా ఏదైనా అన్నారు సారు. ఏది లేదు. మామూలా గిట్లా గోసపుచ్చుకుంటారు. 3 రకాల పొలం పోసిన, 4 ట్రిప్ల వడ్లు పోసిన, మొత్తం గుట్లో పోసిన, మార్కెట్లో పోసిన ట్రిప్ వడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. కేశపడం వాగు వచ్చింది. మండలం మొత్తం దీని తెస్తే లేకుండా మొత్తం తడిచినాయి వడ్లు. ముందే కావుల నుంచి వచ్చి భారీ వర్షం పడదు. దాని మూలంగా నిన్న రైతులు అకాల వర్షాల వల్ల కేశవపట్నం మార్కెట్లో పోసిన వడ్లు కానీ అలాగే కుప్పలు మొత్తం నాని కొట్టుకుపోవడం జరిగింది. వెంటనే ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని ప్రభుత్వం రైతులను ఆ కొట్టుకుపోయిన వరి ధాన్యానికి నష్టపరిహారం తక్షణమే చెల్లించి ఇప్పుడు నానిన ఏదైతే వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా వెంటనే దీన్ని కొనుగోలు చేసి వారికి తగు న్యాయం చేయాలి. అలాగే మండలంలోని ప్రతి ఐకేపీ సెంటర్లో ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. కేశపట్నం వాగు మార్కెట్ పోసిన భూమి కాములు మాకు ఏది లేదు. వడ్లన్నీ కొట్టుకపోయినాయి. 3 ఎకరాలు 4 ట్రిప్పులకు 1 ట్రిప్ మిగిలింది. మీరు ఏం చెప్తారో చేయరు. ఎకరన్నర 5 రోజుల కింద పోసినాం. 3 ట్రిప్పులు, 4 ట్రిప్పులు. ఏ ట్రిప్పుల వడ్లు కేశపట్నం వాగు మార్కెట్ లో పోతే వాగొచ్చి మొత్తం వాడు లేకుండా వేయండి చేసి అయితే 4 వేసినాం. మొన్ననే కొట్టినాం. 5 రోజుల కింద మందు కొట్టినాక తెల్లగా కొట్టినాం.